ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు గొంతు నొక్కడం జరిగింది. ప్రతిపక్షం గొంతు పూర్తిగా నొక్కారు. ఇట్లాంటి అసాంఘిక పరిణామాలు, అప్రజాస్వామిక పరిణామాలు ఒక్క తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోనే వస్తాయి. ఆనాడు శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గొంతు నొక్కి శాసనసభ నుంచి బయటికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గొంతు ప్రతిపక్షం గొంతు నొక్కి శాసనసభ నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేసింది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఇటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రధాన ప్రతిపక్షం నిలదీస్తుందన్న భయంతోనే అధికార పక్షం సభ నుండి తప్పించుకునే విధంగా వ్యవహరిస్తుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా ప్రధాన ప్రతిపక్షం ఈ 17 రోజులు ఈ శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షం గొంతు ఎత్తిస్తే వీళ్ళు చేసి కార్యక్రమాలన్నీ బయటపడతాయన్న ఉద్దేశం వీళ్ళకి పూర్తిగా ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లోనే అవినీతి, పట్టిసీమలో అవినీతి, బడ్జెట్ పెట్టి దాంట్లో ఒక క్లారిటీ లేకుండా, రైతు రుణమాఫీ కూడా నిధులు కేటాయించకుండా బడ్జెట్ పెట్టడం జరిగింది. రైతు సమస్యలపై జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్ అని చెప్పేసి స్పీకర్ గారు అనడం చాలా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని గొంతు నొక్కడం అది ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ ఆ రోజు టీవీలు చూస్తూ ఉన్నారు. ఈ పాదయాత్రకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, సార్ పాదయాత్ర తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? దేని గురించి మీరు పాదయాత్ర చేస్తున్నారు? అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కి అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి తీరుకు నిరసనగానే ఈరోజు ఈ పాదయాత్రను చేస్తా ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీ దగ్గర కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజా సమస్యలను చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడాన్ని ఈరోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు సహించలేకపోతా ఉన్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారి ఉపన్యాసమే ఈరోజు దానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది. మీ అంతు చూస్తాం, మీరు ఎలా అనేటువంటి పద్ధతిలో చెయ్యెత్తి ఏలు చూపిస్తూ ఆయన మాట్లాడిన తీరు ఎంత అసహనంగా ఈ ప్రభుత్వం ఉందనేటువంటి దాన్ని కూడా ఈరోజు బయట పెడతా ఉంది. అదేవిధంగా స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడికి కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఆయన వ్యవహరించిన తీరు పట్ల కూడా మేము తీవ్ర నిరసనని వ్యక్తం చేస్తున్నాం. స్పీకర్ గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో మా పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసనని మేము తెలియజేస్తాం. ఒక పవిత్రమైన సభలో వ్యక్తిగత విమర్శలకు దిగడం కానీ, వ్యక్తిగత దూషణలకు దిగడం కానీ, సభలో లేని వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడటం ఎంతవరకు సభ అని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం తనకి పాజిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు. అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది, మోసపు వాగ్దానాలు చేసింది. ఈ ప్రభుత్వపు మోసం పట్ల ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీటిని ఎత్తి చూపుతున్నందుకే ఈరోజు ప్రతిపక్షం పైన చాలా వాళ్ళు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సరైనటువంటి సమాధానం చెప్పలేక ఈరోజు మంత్రులు అందరూ కూడా ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఉన్నారు. చివరికి సిగ్గు విడిచి చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్షానికి సంబంధించిన కుటుంబ సభ్యులు, మహిళల పేర్లు కూడా వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం దగ్గర ఈరోజు సమాధానం లేదు కాబట్టి, ప్రజలను కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఈరోజు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఉన్నారు. అంటే విమర్శలు చేసిన ఒక సభ్యుని పాతిస్తామన్న బొండ ఉమా లాంటి వారు సభలో ధైర్యంగా తిరుగుతున్నారు. ప్రజా సమస్యల్లో ఎత్తి చూపిన ప్రతిపక్ష సభ్యులు మాత్రము సభని సస్పెండ్ చేశారు. దీని మీద మీరు ఏమంటారు? వాస్తవంగా ప్రతిపక్ష సభ్యుడికి కూడా, ప్రతిపక్ష నాయకుడికి కూడా కేబినెట్ హోదా కల్పిస్తూ ఉంటారు. అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడే అది అర్థవంతమైన సభ అవుతుందనేటువంటిది మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం. అటువంటిది ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండి కేవలం ఎదురుదాడి చేసినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించే కార్యక్రమం చేస్తున్నాం కనుక గత్యంతరం లేక రెండో స్టెప్గా కుట్ర పన్ని ఇవాళ అందులో మరి ఎమ్మెల్యే లేకుండా ఏకపక్షంగా సభ నడుపుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మేము అడుగుతున్నటువంటిది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ నిమిత్తం మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి అధికార పక్షానికి ఉంది. కానీ అక్కడ సమాధానం చెప్పే పరిస్థితి లేక ఇవాళ కొంతమందిని సస్పెండ్ చేసి ఏకపక్షంగా సభ నడుపుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఇవాళ మేము అడగట్లేదు, ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మరి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏది ఏమైనా పట్టిసీమైనటువంటి వాటిలో 22% ఎందుకు ఇచ్చారనేటువంటిది మేము ప్రశ్నించడం మూలంగానే ఇవాళ అటువంటి మాట్లాడుతున్నటువంటి వారిని
సస్పెన్షన్ కూడా వీరు నిస్సిగ్గా బరితెగించిన విషయాన్ని మనం చేస్తున్నాం. పదే పదే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద మైక్ కట్ చేయడం కానీ వ్యక్తిగత దూషణలు దిగడం కానీ ఎంతవరకు మీరు సబబని భావిస్తున్నారు? మేము అదే అడుగుతున్నాం. వ్యక్తిగత దోషాలు అనేటువంటి ఏ రకంగా ఈ యొక్క ప్రజానికానికి అవసరం అవుతాయని అడుగుతున్నాం. వాస్తవంగా 10 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 10 నెలల సమయంలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు ఏమున్నాయి, ఏమి చేయబోతున్నారు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాటికి మీరు సమాధానం చెప్పలేక మరి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పుడు ఏదో చేశారు లేదా ఎక్కడికో వెళ్ళారని ఆయన మీద నిందలేయడం కేవలం పూర్తిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విమర్శలే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతిపక్షంతో సభ నడుపుకోలేని పరిస్థితి వారికి ఉంది. మరి సభాధ్యక్షుడైనటువంటి స్పీకర్ గారి చేత కూడా వారి అవసరాల కోసం వారు నెట్టుకు రావడం కోసం ప్రజల ముందు వారి భాగవతం బయటపడుతుందనే ఉద్దేశంతో స్పీకర్ చేత కూడా తప్పులు చేయించి ఈ రకమైన సస్పెన్షన్ని ఇవాళ యావత్ ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు అసెంబ్లీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతిపక్షం అవ్వచ్చు, అధికార పక్షం అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడాలని ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీ అనేది ప్రతి ఒక్కరికి సమస్యలు మాట్లాడుకునే వేదిక. అయితే ఈరోజు అది ఎలా మారింది అని అంటే ఓన్లీ అధికార పక్షం వాళ్ళకు మాత్రమే ఆ వేదిక అన్నట్లు ప్రతిపక్షం వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించాలి అన్న దానికి మాత్రమే ఉపయోగపడేలా ఈరోజు అసెంబ్లీ తయారైంది. ఈరోజు స్పీకర్ గారు కూడా ఏకపక్ష వైఖరి దగ్గరుండి మా ప్రతిపక్ష నేతని తిట్టించడం మంత్రులతోటి, ఇది తప్ప ప్రజల సమస్యల గురించి మాట్లాడే మా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ని రానివ్వకుండా చేయడం, ఇదే ఈరోజు అధికార పక్షం వాళ్ళు చేసే పరిస్థితి, అసెంబ్లీలో కూడా జరిగే పరిస్థితి అదే. అయితే ఈరోజు స్పీకర్ గారి తీరుకు నిరసనగా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు స్పీకర్ గారు అందరికీ సభాపతిగా అందరికీ న్యాయంగా ఇవ్వాల్సిన అవకాశాన్ని ఇవ్వకపోవడం అందరూ చూస్తున్నారు. దీన్ని మేము సరిదిద్దుకోమని పదే పదే హెచ్చరించినప్పటికీ మేము రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన ధోరణి అతను ప్రభుత్వం తాలూకా అధికార పార్టీ తాలూకా కనుసన్నల్లోనే అసెంబ్లీని నడపాలని నిశ్చయించుకున్నట్టుగా ఉంది. కాబట్టి దానికి నిరసనగా మేము సభా మర్యాదల గురించి అందరికీ ఒకే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నప్పటికీ ఇలా మాకు మా సభ్యుల్ని అకారణంగా సస్పెండ్ చేశారు. అక్కడి నుంచి కూడా వ్యక్తిగత దోషాలు చేసి పదే పదే జగన్ గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి అడ్డుపడడం, దానికి సద్విమర్శలు కాకుండా ప్రతిగా విమర్శలు చేయడం, ఈ రకంగా మాకు గొంతు నొక్కే కార్యక్రమం చేపడుతుందని స్పష్టంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మాకు మా సభ్యుల్ని అకారణంగా సస్పెన్షన్ చేశారు. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు. అటువంటప్పుడు అటువైపు స్వపక్షంలో ఉండేవారు కూడా చాలా వ్యక్తిగత దోషణలు పదే పదే ఇంటరప్షన్ చేయడం అనేవి కూడా గమనించి వారిని కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం చేయకపోగా వారిని కూడా సమర్థించుకోవడం సభాపతిగా న్యాయం కాదనేది కూడా ఈ ద్వారా తెలియజేస్తారు.